గురుగారు ఇప్పుడు ఈ అరచేతి అంటే ఈ హస్తముద్రికలు ఇవన్నీ మూఢనమ్మకాలు, ఆ చేతి రాతలు ఏముంటాయి, హ్మ్. అవి చూసి నమ్మొచ్చా అని చాలా మంది మూఢనమ్మకాలన్నీ వదిలేస్తారు. అది మూఢనమ్మకమా? నిజమేనా? మూఢనమ్మకం అంటే ఏమిటి? హ్మ్. యథార్థం అంటే ఏమిటి? నాకైతే మూఢనమ్మకం అనంటే మన పూర్వీకులు దాన్ని ఒక సైన్స్ రూపంలో చెప్పలేక ఇది చేస్తే ఇదొస్తది అని చెప్పి అలా కాదు. ఆ! మూఢనమ్మకం అంటే ఏమిటంటే హ్మ్. మీరు ఇలా వెళ్తున్నారు, పిల్లి ఎదురొచ్చింది. ఆ! ఇవాళంతా నష్టం జరిగింది హ్మ్. అని హ్మ్. హ్మ్. అంటారు. అది సర్వే సర్వత్రా కాదు కదా! అవును. మరి పిల్లులు పెంచుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. హ్మ్. ఇంకా ఈ చేదస్తంగా కొంతమంది ఏం చేసేవారంటే పూర్వకాలం అంటే నా చిన్నప్పుడు చెప్తున్నాను నేను. హ్మ్. బయటికెళ్తున్నాం అనుకోండి, ఎవరన్నా హ్మ్. ఆహ్, ఎదురొస్తా ఎదురొస్తే బొట్టు లేని వాళ్ళు వచ్చారనుకో ఆడవాళ్ళు. ఆ! అప్పుడు ఏమనుకునేవారు? వీళ్ళ ఎదురు మంచిది కాదు. హ్మ్. ఇటువంటివి ఏదైనా సరే. అలాగే అమ్మవారు పూనిందని, హ్మ్. అమ్మవారు పూనిందని ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతున్నాం అవి కొన్ని. అవును. అవునా? హ్మ్. పూర్వం ఏదో వైరస్ వస్తే హ్మ్. అదేమో ఆట్లమ్మ చూపిందని హ్మ్. ఇలాగా. ఏదైనా కాలు బెణికితే పూర్వం బెణుకు మంత్రం అని వేసేవారు మా దగ్గర. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఎవరో కొద్దిగా మానసికంగా ఏదో చంచలంగా మాట్లాడుతున్నారనుకో, హ్మ్. వీడికి ఎవడో మందు పెట్టాడని. హ్మ్. అవును. ఒకళ్ళ మీద ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఇంకొకళ్ళని అది మర్చిపోయి కొంత వేరేగా వెళ్తున్నప్పుడు వాళ్ళెవళ్ళో చేతబడి చేయించారని, మందు పెట్టారని హ్మ్. ఏమీ ఉండవు. హ్మ్. ఇవన్నీ అభూత కల్పనలు. అవి మూఢనమ్మకం. ఆ! మిమ్మల్ని మీరు నమ్ముకోండి. హ్మ్. మిమ్మల్ని మీరు మార్చుకోండి. హ్మ్. మీ అభివృద్ధిని మీరు పెంచుకోండి. హ్మ్. మీలో బలహీనత, మీ సమస్య ఏదైనా ఉంటే దాన్ని తగ్గించుకోండి అని చెప్పడం మూఢనమ్మకం అవుద్దా? హ్మ్. ఎవరినో నమ్మమంటే మూఢనమ్మకం అది అవుద్ది. పిల్లినో, హ్మ్. ఎదురొచ్చేవాళ్ళనో, వాళ్ళు చేసేటో అని నమ్మితే మీరిది చేస్తే ఇదొస్తది, అది చేస్తే అదొస్తది అని అంటే అది అది మూఢనమ్మకం. మూఢనమ్మకం. ఆ! అవునా? భగవంతుడిని ఆరాధించండి. హ్మ్. మీ మనసులో పెట్టుకుని ఆరాధించండి. హ్మ్. అంతే తప్ప ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ మొక్కుబడి చెల్లించేస్తే, హ్మ్. లేకపోతే హోమం చేసేస్తే, హ్మ్. కొబ్బరికాయలు కొట్టేస్తే, 100 కొబ్బరికాయలు కొట్టేస్తే రేపొద్దునకి ఈ పని అయిపోతుందా? అయిపోదు. ఉం? అది మూఢనమ్మకం. హ్మ్. అలాగే ఇప్పుడు భగవంతుడు, హ్మ్. ప్రకృతిలో భాగాలే నవగ్రహాలు అనుకుందాం. భగవంతుడు ఉన్నాడు. హ్మ్. భగవంతుడు ఎక్కడున్నాడు? అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని నువ్వే చెప్తున్నావు కదా! అవును. అవునా? అంటే మన పెద్దలు చెప్తున్నారు కదా! హ్మ్. ఓకే, అందరిలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. హ్మ్. అన్ని చోట్ల ఉన్నప్పుడు ఫలానా చోటే ఉన్నాడు, అక్కడికే వెళ్ళి మొక్కండి అంటూ మూఢనమ్మకం. అవును. అవునా? హ్మ్. అక్కడికి వెళ్తేనే కోరికలు తీరుతాయి. హ్మ్. మీకు వీసా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మీ క్వాలిఫికేషన్లోనో హ్మ్. లేకపోతే మీరు సబ్మిట్ చేసిన పేపర్స్లోనో హ్మ్. ఏదో రకమైనటువంటి లోపం ఉంది. హ్మ్. అది మీరు తెలుసుకోండి. హ్మ్. లేకపోతే వాళ్ళు ఏదో రిటర్న్ టెస్ట్ పెట్టాడు, దాంట్లో మీరు అచీవ్ అవ్వలేదు, హ్మ్. దానికి అచీవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. హ్మ్. అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. అంటే మీరు చేసేటువంటి లోపం ఏంటో మీరు తెలుసుకోవాలి. అంతే తప్ప ఎక్కడికో వెళ్ళి కొన్ని ప్రదక్షిణలు చేసేస్తే వీసా వచ్చేస్తుందా? రాదు. అది మూఢనమ్మకం. హ్మ్. మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటే మూఢనమ్మకం ఎందుకు అవుతుంది? అవ్వదు. అంచేత సాముద్రిక శాస్త్రం అనేటువంటిది హ్మ్. ఎవరి గురించి చెప్తుంది? మన గురించి మనకే చెప్తుంది. అంతే కదా! హ్మ్. ఈ ఆ గుడికి వెళ్ళిపోతే మొక్కులు మొక్కేస్తే తీరిపోతాయంటే హ్మ్. మీకు ఉద్యోగం రావట్లేదు. దానికి ఏం చేయాలి? మీ క్వాలిఫికేషన్ని, మీ నాలెడ్జ్ని పెంచుకోవాలి, ప్రయత్నం చేయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, దాంట్లో కృషి చేయాలి. అదేమీ చేయకుండా పలానా చోటకు వెళ్ళి ఒక 100 కొబ్బరికాయలు కొట్టేస్తే, లేకపోతే పలానా ఉంగరం పెట్టేసుకుంటే, ఈ రుద్రాక్ష వేసుకుంటే, ఈ పోగు కట్టేసుకుంటే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా ఏమీ రాదు. ప్రయత్నము లేకుండా ప్రయత్నం ఎవరు చేయాలి? మనమే చేయాలి. మీరే చేయాలి. అలా కాకుండా ఇంకొకళ్ళు ఎవడో వస్తాడు, నా బోటి వాడు ఎవడో
వచ్చి పెద్ద కండువాలో వేసుకుని ఇదిగో మీ షూటింగ్ కోసమని వేసుకున్నాను ఇలాగ ఆవిడ పెద్ద వేసుకొచ్చి మెడలో ఎలా వేసుకొచ్చి పెద్ద హడావిడి చేసి మీకేం కావాలి, నాకు ఇది ఇవ్వండి, ఈ క్రియ నేను చేస్తాను అక్కడ, మీ తరఫున నేను చేస్తాను అక్కడ, మీకు వెంటనే అయిపోతుందండి. అవుతుందా? అవ్వదు. నాకు ఈ పని కావాలి అని నువ్వు అన్నే కూర్చొని దేవుని గుడికి 11 రోజులు పోయేస్తే 21 రోజులు పోయేస్తే ఎలా అవుతుంది? నువ్వు నీ పని నువ్వు చేస్తే కదా. ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. మూఢంగా నమ్మకండి, భగవంతుడు నమ్మండి. మీలో ఉన్నాడు కదా భగవంతుడు. అయితే అది అంతరాంతరాల్లో పొరల్లో ఉండిపోయి మనలో ఉండేటువంటి అహంకారమో బలహీనతో మనకు ఇంకొక భావమో దాన్ని కప్పేసింది. అందువల్ల మనలో ఉండేటువంటి భగవంతుడు ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక అద్దం ఉంది. మనం ఇప్పుడు బయటకు వెళ్ళి మీరు యాంకరింగ్ చేయాలి, పొద్దున్నే నిద్ర లేచారు, యాంకరింగ్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటనేటువంటి దాన్ని చూడటం కోసం అద్దాన్ని చూసుకుంటారు కదా. అద్దం ఉంది, చూసుకున్నప్పుడు మీ ఫేస్ కనబట్టలేదు సరిగ్గా అనుకోండి, మసకగా మచ్చల కింద కనబడుతుంది. అప్పుడు మీరు ఏమంటారు? రెండే ప్రశ్నలు వస్తాయి మీలో. అద్దం కనబట్టలేదంటే అద్దం ఫాల్ట్ అయి ఉంటుంది, లేదా నా మొహంలోనే మచ్చలు ఉన్నాయా డౌట్ వస్తుంది. అంచేత జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ అద్దము తప్పు కాదు, మీ మొహము తప్పు కాదు. మీ మొహం కరెక్ట్గానే ఉంది, అద్దం కరెక్ట్గానే ఉంది. కానీ మనం దాన్ని ఉపయోగించకుండా కొంతకాలం ఉంచేసాం అలాగా. ఈ లోపల వర్షానికి ఈ మాయిశ్చర్ పెట్టేసి దాని నిండా పట్టేసింది. అది తెలుసుకోండి ముందు. తెలుసుకుని దాన్ని శుభ్రం చేయండి. ఇప్పుడు దీనికి జపం చేయక్కలేదు, పూజ చేయక్కలేదు, ఉంగరం పెట్టుకోక్కలేదుగా. వెంటనే అద్దంలో మీ ఫేస్ కనబడింది. అప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళబోయేటువంటి పనికి ఎలా మేకప్ అయితే బాగుంటుందో మీకు తెలుసు కదా. ఆ మేకప్ మీరే చేసుకోవచ్చు, అవునా? అదేవిధంగా ఇప్పుడు ఈ శాస్త్రం అద్దం లాంటిది. మన భవిష్యత్తు గురించి మనం దాంట్లో చూసుకుంటాం. అయితే మనం భవిష్యత్తుని చూసుకునేటప్పుడు మనలో ఉండేటువంటి అపోహ, మూఢనమ్మకం, భయం, బలహీనతలు అనేటువంటి ఈ మాయిశ్చర్ కప్పేసి ఉన్నాయి దీంట్లో మనలో. దానికి మనం భగవంతుణ్ణి ఆధారంగా చేసుకుని ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి, అవసరమైతే గుడికి వెళ్ళి 10 ప్రదక్షిణ చేయండి. అక్కడ మొక్కులే మొక్కక్కర్లేదు మనం. ఈ ప్రదక్షిణలు ఇవన్నీ ఎందుకంటే దృష్టి అక్కడ ఉండటం కోసం. మన పని మీద, మన మీద, మన యొక్క మనస్సు మీద, భగవంతుడి మీద దృష్టి అక్కడ పెట్టి మీరు అదే పనిని చేసినప్పుడు మీలోనే క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చేసి ఆ క్వాలిటీ పైకి వస్తుంది. అంతే కదా. అర్థం ఎప్పుడైతే తుడిచేసామో మీలో ఉండేటువంటి అందం అంతా కనబడుతుంది కదా దాంట్లోనూ, అవునా? దాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలని మీకు ఐడియా వచ్చేసింది. అంతేనా? అది చెప్తుంది శాస్త్రం. అంతే తప్ప ఈ శాస్త్రాన్ని మూఢనమ్మకం అని కొట్టిపడేయకూడదు. అయితే చాలామంది పండితులు ఇప్పుడు దాని గురించి చెప్పకుండా వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు. ఈ వెళ్ళండి, హోమాలు చేయండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు, ఈ దానాలు ఇవ్వండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ శాస్త్రం మూఢనమ్మకం అంటారు. వాళ్ళు చేసేదేంటి? అది మూఢనమ్మకం కదా. నా కాళ్ళకి మొక్కండి, నేను మీకు చేసేస్తానంటాడు ఒక ఆయన. అది మూఢనమ్మకం కదా. ఈ హోమం చేయండి మీకు ఇది వస్తుంది, అది చేయండి, అది వ్యాపారం. అది శాస్త్రం కాదు, అది వ్యాపారం. ఇక్కడ ఎక్కడైనా చెప్తుందా అది? దీంట్లో ఇది చేయండి, అది చేయండి అంటున్నా. అంటే మనం మిమ్మల్ని మీరు నమ్మండి, ఇంకో పూసల్ని, ఇంకొక హోమాల్ని, ఇంకొక వాటిని నమ్మకండి. భగవంతుడిని నమ్మండి. దానికి క్షేత్రానికి వెళ్ళండి, గుడికి వెళ్ళండి. ఎందుకంటే మన నమ్మకాన్ని ఇంకా అక్కడ పెంచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అంతే కదా. అంతే. మనకి మన దగ్గర ఒక చాకు ఉంది, పదును పోయింది. అది పదును పెట్టడానికి పదును పెట్టేవాడు ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి దాన్ని పట్టించండి, సాన పెట్టించండి, పదును వస్తుంది, మళ్ళీ పనిచేస్తుంది. అంతే తప్ప అలాగా మన మనసులో ఉన్నటువంటి ఈ భగవంతుడిని శక్తి పెంచుకోవడానికి గుడికి వెళ్ళండి. మనం నమ్మాలి, కొన్ని వ్యవస్థలు బ్రతకాలి, చక్కగా ఉండాలి. అంతే తప్ప మూఢత్వంగా మనం ఏ పని చేయకుండా అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని
అసలు మన దగ్గర చాకు ఉంది, అది తుప్పు పెట్టేసి లేకుండా మన దగ్గర ఉన్నదే చెక్క కర్ర, చెక్క ముక్క అనుకోండి. అప్పుడు గుడి దగ్గరికి అదే పదును పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి పదును పెట్టమంటే ఏం పెడతాడు వాడు? అసలు మనలో ఉండాలి కదా, సరుకు ఉండాలి కదా. అలాగే మనలో ఒక ప్రార్థనా భావం ఉండి, నాలెడ్జ్ ఉండి, అప్పుడు మనం ఏ పని చేసినా అది మూఢనమ్మకం కాదు. మీ శక్తి సామర్థ్యాలని మీరు పరీక్షించుకుని మిమ్మల్ని మీరు మీ శక్తిని పెంచుకునే విధంగా తెలుసుకునేటువంటి చెప్పేటువంటిదే సాముద్రిక శాస్త్రం, మూఢనమ్మకం కాదు. ఓకే గురువుగారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే అమ్మా.